మోంతా తుఫాన్ ప్రభావం కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. నూజివీడులో మీడియాతో మాట్లాడిన ఆయన తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కూటమి ప్రభుత్వం సమయోచితంగా స్పందించి క్షేత్రస్థాయి నుంచి వివరాలు సేకరించి నష్టపోయిన ప్రతి కుటుంబానికి 100% పరిహారం చెల్లించిందని పేర్కొన్నారు. ఈ చర్యల వలన ప్రజలకు ఎన్నో విధాల మేలు జరిగిందని చెప్పారు. మంత్రి పార్థసారథి మాట్లాడుతూ తుఫాన్ సమయంలో ప్రజల కష్ట సమయంలో పక్కన నిలబడి సహాయం చేయని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని, అయితే ముందు చూపుతో చర్యలు తీసుకుని తుఫాన్ ప్రభావాన్ని తగ్గించిన కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, ప్రతి విపత్తు సమయంలో బాధితుల పక్కన ఉండి తక్షణ సహాయం అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందని చెప్పేసి ఒక 4-5 రోజుల నుంచి ముందు నుంచే వాతావరణ శాఖ కానీ ప్రభుత్వం కానీ అప్రమత్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి గారు 29 తారీఖు ముందే దాదాపు 48 గంటల ముందు నుంచే ప్రభుత్వ యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుని ప్రభుత్వ యంత్రాంగాన్ని సెక్రటరియట్లో యంత్రాంగం కానివ్వండి, జిల్లాల్లోని యంత్రాంగం కానివ్వండి, కలెక్టర్లు అందరినీ కూడా సమాయత్తం చేసి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా ఎదుర్కోవటానికి సిద్ధం చేసిన విషయం అందరం కూడా చూశాం. యంత్రాంగాన్నే కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, అదేవిధంగా జనసేన, బీజేపీ నాయకుల్ని, కార్యకర్తల్ని వారిని కూడా ఈ తుఫాను, ఈ మోంతా తుఫాన్ లో ప్రజలు ఎదుర్కొనే సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండి వారికి అందుబాటులో ఉండి ఏదైనా సమస్య వస్తే వెంటనే అధికారులకి సమాచారం ఇచ్చి వారిని ఆదుకోవాలని, అదేవిధంగా రిలీఫ్ క్యాంపులు ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ఆ క్యాంపు నిర్వహణలో అన్ని విధాలా సహకరించాలని, ఈ తుఫాను కార్యక్రమాల్లో పాలు పంచుకుని మనకి ఘన విజయాన్ని అందించిన ప్రజలకి సేవ చేయాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది. ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కోరుకునే పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు మోంతా తుఫాన్ ప్రెడిక్టెడ్ డేట్ కి 1 రోజుల ముందు, 1 రోజుల తర్వాత వారు వారి పార్టీ నాయకులందరూ కూడా బెంగళూరులోనో, హైదరాబాద్ లోనో, మద్రాసులోనో సేద తీరుతూ తుఫాన్ అంతా ఎలిసిపోయి సమస్యలు ఏమీ లేవు అన్నప్పుడు కలుగుల్లో నుంచి ఎలుకల్లాగా బయటకు వచ్చి ఈ రోజు రోడ్డు మీద పడి బీభత్సం సృష్టించి రైతుల పట్ల, ప్రజల పట్ల కపట ప్రేమని ఏ విధంగా ప్రదర్శిస్తున్నారో మనందరం కూడా చూస్తా ఉన్నాం. 9 తుఫాన్లు వచ్చినాయి 24, 25, 2019, 2024 మధ్యలో దాదాపు 20,000 కోట్ల రూపాయలు నష్టం అని చెప్పేసి అంచనాలు వేశారు ఆ రోజు మీ ప్రభుత్వం కానీ మీ వీళ్ళు కానీ. కేవలం మీరు ఇచ్చింది ఇన్పుట్ సబ్సిడీ 1672 కోట్లు మాత్రమే. 2019 నుంచి 2024 వరకు మీరు ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీలో కేవలం 1672 కోట్లు మాత్రం, 1612 కోట్లు మాత్రమే. మరి అదే తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 మధ్యలో 3,700 కోట్ల రూపాయలు ఇచ్చిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. నేను అదేవిధంగా కౌలు రైతులు వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు కదా, ఒకసారి వారందరూ కూడా వారి నాయకులు కూర్చుని ఒకసారి ఏదో ఆయన చెప్పిందంటేనే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వినేసి అంతా బాగుంది అని అనుకుంటాం కాదు. మీరు ఒకసారి చర్చించండి వైసీపీ నాయకులందరూ కూడా. మీరు ఏం చేశారు వ్యవసాయానికి, కౌలు రైతులకు ఏం చేశారు? మీరు కౌలు కార్డులు ఇచ్చింది కేవలం 1,43,000 మందికి మాత్రమే. ఆ 1,43,000 మందికే 7,500 రూపాయలు మాత్రమే మీరు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం నుండి. 12,000, 13,000 ఇస్తానని చెప్పి ఇది రైతు భరోసా కింద 7,500 ఇచ్చి చేతులుగా దులిపేసుకున్నారు. మేము ఆర్సీ కార్డులు కానీ, సిసిఆర్సీ కార్డులు కానివ్వండి, 9.13 లక్షల మందికి కౌలు రైతులకి కార్డులు జారీ చేసి 10,000 రూపాయలు 2 విడతలుగా 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా మరి పంటలకి 800 కోట్లు ఇచ్చాం. మరి 1,670 కోట్ల రూపాయలు వరి రైతులకి ఎగ్గొట్టిన విషయం గుర్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నాను. దాదాపు 5-6 నెలలు కూడా ధాన్యం సేకరించి డబ్బులు చెల్లించని ఫెయిల్ అయిన ప్రభుత్వ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూటమి ప్రభుత్వం మీద మాట్లాడతాం ఏ మేరకు సబ్ అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈ ప్రభుత్వం 53 లక్షల టన్నుల ధాన్యాన్ని
దాదాపు 13,500 కోట్ల రూపాయలు వెచ్చించి కొన్ని లక్షల మంది రైతుల దగ్గర ధాన్యం కొనడమే కాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటలు 48 గంటల్లో డబ్బులు చెల్లించిన ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తూ రైతు సోదరులందరూ కూడా లేకపోతే ఈ రాష్ట్రంలో మోంతా తుఫాన్లో నష్టపోయిన ప్రతి ఒక్కరు కూడా నిబంధనల ప్రకారం ప్రభుత్వం వారిని ఆదుకుంటుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.